నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు, అసలు ఎవరు వీళ్ళంతా? వాళ్ళు వాళ్ళ విద్యను వ్యాపారంగా చేసుకొని పక్షంలో రైతు బిడ్డగా ఉన్న మీకు ఈ గ్రాడ్యుయేట్లతో ఈ ఎలక్షన్ సంబంధం ఏంటిది? జగిత్యాల బంద్కు పిలుపునిస్తే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆగ మేఘాల మీద అధికారులు కదిలి అసలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి కారణాలు ఏంటి? అసలు అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి పెద్ద ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్నుకున్న సపరేట్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఆ ప్రతిపక్షంలోకి వెళ్ళి ఈ గ్రాడ్యుయేట్లకు ఏ విధంగా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? అధికారులను పరుగులు పెట్టించింది ఈ కర్ణానే కదా. ఈ కర్ణ ఆ రోజు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడా? ఏదైనా పదవిలో ఉన్నాడా? ప్రజల మధ్యలో ఉన్నాడు. సమస్య ఉన్న కాడ కర్ణ ఉన్నాడు. సమస్య పైన పోరాడాడు. సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాడు. ఈ రోజు ఈ కోటీశ్వర్లు వచ్చి నోటు లేనిదే ఎన్నికల్లో గెలుపు లేదా అనే పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారు. అందరికీ నమస్కారం. నేను వినీత్ క్యాదాస్. జగిత్యాల జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి వేముల కరుణాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నోసార్లు గత కొన్ని సంవత్సరాల నుంచి రైతుల పక్షాన వాళ్ళ హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? వాటి యొక్క విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న, కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని మేము ఎప్పుడైనా రైతుల గురించి కావచ్చు, రైతుల హక్కుల గురించి కొట్లాడడం మేము చూసినాం. అసలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి కారణాలు ఏంటి? అసలు మీకు ఒక రైతు బిడ్డగా ఉన్న మీకు ఈ గ్రాడ్యుయేట్లతో ఈ ఎలక్షన్కి సంబంధం ఏంటిది? కరుణాకర్ అంటే ప్రతి ఒక్కరూ రైతు ఉద్యమ నాయకుడిగానే చూశారు. మేము కూడా ప్రతిసారి రైతు సమస్యలపైనే మాట్లాడుతూ ఉన్నాం, రైతు సమస్యలపైన పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు దిగి రాకపోతే ప్రభుత్వాలు ఎంత నిర్బంధించినా ఆ స్థాయిలో రైతు హక్కుల కోసం కొట్లాడుతూనే ఉన్నాం. ఈ విషయాన్ని ఒక్కసారి పక్కన పెడితే కరుణాకర్ అనే వ్యక్తి ఒక పట్టభద్రుడు. పైగా ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతం ఉమ్మడి 4 జిల్లాల పరిధి, ఇది పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలో పట్టభద్రులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఖచ్చితంగా న్యాయం జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు జరగాలన్నా ఈ ప్రాంతం పైన అవగాహన ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కుల గురించి పోరాడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల బరిలో ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల హక్కుల గురించి పోరాడుతున్నవాడిగా, ఈ ప్రాంత పట్టభద్రుల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవాడిగా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని ఆకాంక్షించాం. ఖచ్చితంగా బరిలో నిలిచాం. ఓకే, అంటే ఈ సెగ్మెంట్లో చూసుకుంటే చాలామంది నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అసలు మీరు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీగా అసలు ఎందుకు, అసలు మీ నామినేషన్ ప్రధాన కారణం ఏంటిది? అసలు వాళ్ళతోని కానీ మీతో అయ్యేటి ఏంటి? గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి పెద్ద ఆయన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా ఇదే ఎన్నికలో గెలిచి పెద్దల సభలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన గెలిచినప్పుడు వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వారు కూడా కొంతవరకు పోరాడారు, ప్రతిపక్షంలో వాళ్ళ గొంతుగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పార్టీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకానొక దశలో నిరుద్యోగులు, ఈ ప్రాంత నిరుద్యోగులు జీవో 29 పైన సుప్రీంకోర్టు గడప దడితే వాళ్ళకి ఒక అడ్వకేట్గా ఒక పెద్దల సభలో ఉండి వారికి సరైనటువంటి న్యాయ సహాయం చేయగలగలేకపోయినరు. ఎందుకంటే వారు అధికార పార్టీ నేత కాబట్టి. అందుకే పెద్దల సభలో అధికార పార్టీకి అనుబంధంగా ఉంటే ఎవరికి న్యాయం చేయలేరు. ఖచ్చితంగా పోరాడే తత్వం గల వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకు కానీ పట్టభద్రులకు కానీ ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ న్యాయం చేయనటువంటి పక్షంలో వాళ్ళ సమస్యల పైన
ఎలుగెత్తి చాటుతూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి వచ్చేదాకా కొట్లాడే వాళ్ళు అయినప్పుడే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు. అందుకే గతంలో గత ప్రభుత్వాలు ఎంత నిర్బంధం పెట్టినా మేము ఆ నిర్బంధాలు ఎదుర్కొని మేము ఎవరికైతే ప్రాతినిధ్యం వహించామో వాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వం దిగి వచ్చేలా కొట్లాడినాం కాబట్టి ఈ రోజు మేము న్యాయం చేయగలుగుతామని భావించే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకడ్బందీగా బరిలోకి దిగాం. సో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో చూసుకుంటే చాలా ధనికులు పోటీ చేస్తున్నారు అండ్ దాంట్లో ఎంతో మందిని గ్రాడ్యుయేట్లను తయారైన వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు, వీళ్ళెంతో వాళ్ళ గ్రాడ్యుయేట్లకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. గ్రాడ్యుయేట్ల యొక్క సమస్యలు వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటాయి. అసలు మీకేం తెలుసు అంటే ఏం చెప్తారు? మరి అసలు ఎవరు వీళ్ళంతా? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? మేమే గ్రాడ్యుయేట్లను తయారు చేశామని ఒకరు అంటున్నారు. ఆ గ్రాడ్యుయేట్లకి నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పక్షంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చామని ఒకరు అంటున్నారు. కానీ వీళ్ళంతా ఎవరు? కోటీశ్వరులు. వాళ్ళ విద్యను వ్యాపారంగా చేసుకొని కోటీశ్వరులుగా ఎదిగే పక్షంలో వాళ్ళు ఎవరైతే మేము పట్టభద్రులతో ఉన్నాం వాళ్ళ కష్టాలు తెలుసు అంటున్నారు కదా. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తయారు చేసిన పట్టభద్రులే కదా, వాళ్ళు శిక్షణ ఇచ్చిన పట్టభద్రులే కదా. మరి వాళ్ళకు సమస్యలు ఉన్న రోజులు వాళ్ళకు సమస్యలు ఉన్నాయని తెలుసు కదా వాళ్ళకి. మరి వాళ్ళ సమస్యలని, వాళ్ళ శిష్యులకి సమస్యలు వస్తే ప్రభుత్వం పైన ఎందుకు స్పందించలేదు? మా పట్టభద్రులకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మా ఉద్యోగులకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం పైన? మరి ఇన్ని రోజులుగా స్పందించలేని వాళ్ళు, ఇన్ని రోజులుగా ప్రభుత్వాన్ని పట్టభద్రుల సమస్యల గురించి అడగలేని వాళ్ళు ఈ రోజు ఏం అడుగుతారు? అందుకే ఖచ్చితంగా అడిగేవారు ఉండాలి, పోరాటం చేసే వాళ్ళు ఉండాలి. వీళ్ళంతా ఈరోజు కోటీశ్వరులు, కోట్ల సంపదలకు పోగెత్తి ఈరోజు అంగుహార్బాటాలతో వచ్చి అధికార పార్టీల టికెట్ల కోసం ప్రయత్నం చేసి అధికార పార్టీ టికెట్లు తెచ్చుకొని కొందరు, అధికార పార్టీల టికెట్లు రాక జాతీయ పార్టీల బీఫామ్ పైన పోటీ చేసే వాళ్ళు ఒకరు. వీళ్ళంతా వచ్చి పెద్దల సభలో ఒక సామాన్యులకి స్థానం లేనటువంటి పరిస్థితి కల్పించారు. ఈ రోజు ఈ కోటీశ్వరులు వచ్చి నోటు లేనిదే ఎన్నికల్లో గెలుపు లేదా అనే పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారు. ఈ రోజు సామాన్యుడు పెద్దల సభ వైపు చూడాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నోటు లేనిది గెలుపుందా అన్నటువంటి పరిస్థితి. అందుకే నోటు లేకున్నా సామాన్యుడు గెలవాలి. నోటు లేకుండా సామాన్యుడు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలి, పెద్దల సభల్లో అడుగుపెట్టాలి. అందుకే పోరాడే వాళ్ళగా, ఒక సామాన్యుల సమస్యలు తెలిసిన వాడిగా, సామాన్యుల గొంతుకై నిలిచిన వాడిగా, రైతుల గొంతుకై నిలిచిన వాడిగా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళే పెద్దల సభల్లో ఉండాలి. పెద్దల సభల్లో కోటీశ్వరులు కాదు, రాజకీయ నిరుద్యోగులు కాదు, సామాన్యులు ఉండాలనే లక్ష్యంతో ఈరోజు మేము ముందడుగేస్తున్నాం. సో మీరు మాట్లాడింది చూసినా కానీ, ఒకవేళ మీరు గెలిచినా కానీ మళ్ళీ మీరు వెళ్ళేది ప్రతిపక్షంలోకే. మరి ఆ ప్రతిపక్షంలోకి వెళ్ళి ఈ గ్రాడ్యుయేట్లకు ఏ విధంగా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? గత కొద్ది సంవత్సరాలుగా కర్ణా యొక్క పోరాటం చూసుకుంటా ఉంటే రైతుల మధ్యలో ఉంటూ, రైతులతో ఉంటూ, రైతుల సమస్యలైన పసుపు బోర్డు గురించి మాట్లాడడం జరిగింది. పసుపుకు మద్దతు ధర రావాలని కొట్లాడడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటా ఉంటే పసుపు బోర్డు అనేది వచ్చిందా రాలేదా? ఇక చెరుకు ఫ్యాక్టరీల పునరుద్ధరణ గురించి మాట్లాడడం జరిగింది, కొట్లాడడం జరిగింది రైతుల్లో ఒకటిగా. మరి ఈ రోజు ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ముందడుగు వేస్తుందా లేదా? ఒకరోజు ఎన్ని నిర్బంధాలు విధించినా మక్కలు పండిస్తే మోర్లు పోసుకోవాలని స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. కానీ మక్కలు మోర్లు పోసుకోవాలన్న ముఖ్యమంత్రి తోటి మక్కల కొనుగోలు కేంద్రాలు తెరిపించామా లేదా? రైతుల్లో ఒకటిగా రైతులతో పోరాడుతూ తెరిపించామా లేదా? వడ్ల కొనుగోలు కేంద్రాల సమస్య ఉందంటే వరేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి తోటి కూడా వడ్లు కొనిపించడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సమస్య వస్తే అదే వడ్ల కొనుగోలు కేంద్రాల సమస్యలపైన జగిత్యాల బంద్కు పిలుపునిస్తే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో
ఆగ మేఘాల మీద అధికారులు కదిలి ఒక్క వ్యక్తి పిలుపుతోటి ఇంత సంచలనం క్రియేట్ చేయగలుగుతాడా అని ఆగ మేఘాల మీద అధికారులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకురండి అని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాళ్ళను కూర్చోబెట్టుకొని మాతో మాట్లాడి సమస్య ఎక్కడుంది, ఏం సమస్య ఉంది, ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలని ఒక గంట పాటు మాతో చర్చించి అధికారులు చర్చించి ఆ సమస్య ఉన్న వద్దకి అధికారులను పరుగులు పెట్టించింది ఈ కర్ణానే కదా. ఈ కర్ణ ఆ రోజు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడా? ఏదైనా పదవిలో ఉన్నాడా? ప్రజల మధ్యలో ఉన్నాడు. సమస్య ఉన్న కాడ కర్ణ ఉన్నాడు. సమస్య పైన పోరాడాడు. సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాడు. ప్రభుత్వాలను కదిలించాడు. కాబట్టి ప్రతిపక్షంలో కాదు, పదవి లేకపోతేనే ప్రజల మధ్యలో ఉంటేనే సమస్య ఉన్న కాడనే కర్ణ ఉంటే అంత ప్రభుత్వంతో పని చేపించినప్పుడు అదే పెద్దల సభలో కర్ణ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడతాడో ఒకసారి ఆలోచించండి. పట్టభద్రులకి న్యాయం జరగాలన్నా ఈరోజు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఉపాధ్యాయులే తీసుకుంటే ఉపాధ్యాయులకి పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు 5 డిఏలు రావాలి, ఒక పిఆర్సీ రావాలి. కానీ మరి వాళ్ళకు ఒక సపరేట్ గా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మరి వాళ్ళ సమస్యలు ఎందుకు తీర్చడం లేదు? 371 జీవోతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఎన్నుకున్న సపరేట్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాళ్ళు గెలిచే వరకు ప్రశ్నించే గొంతుకలు అంటున్నారు, కానీ గెలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళ వ్యాపార సంస్థలను కాపాడుకోవడానికో లేకపోతే వాళ్ళ విద్యా సంస్థలను కాపాడుకోవడానికో లేదా అధికార పార్టీ అండదండల కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మేము అడుగుతున్నాం, అధికార పార్టీ అండదండల కోసం కాదు, వాళ్ళ విద్యా వ్యాపారవేత్తలను వ్యాపార సంస్థలను కాపాడుకునే వాళ్ళు కాదు కావాల్సింది, రైతుల కోసం. ప్రభుత్వాలు ఎంత నిర్బంధం పెట్టినా, ప్రభుత్వాలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రభుత్వాలను ఎదురొడ్డి నిలిచి ప్రజా సమస్యలని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం కదిలి రాకపోతే వాళ్ళను దిగి వచ్చే వరకు కొట్లాడే వాళ్ళు కావాలి. ఆ కొట్లాడే వాళ్ళు పెద్దల సభలో ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగి తీరుతుంది. మరో రాష్ట్రం గురించి చూసుకుంటే అసలు అక్కడ శాసన మండలీలు లేవు. మరి ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే శాసన మండలీలు ఉన్నాయి, దానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఆ శాసన మండలి లేకుండా ఆ రాష్ట్రాలు ఎట్లా కొనసాగుతున్నాయి? మరి శాసన మండలి నుండి ఏ విధంగా కొనసాగుతున్నాయి? అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు శాసన మండలికి ఒక గౌరవం ఉండాలి. ఒక పెద్దల సభ, విద్యావంతులు ఉంటారు ఇందులో, మేధావులు ఉంటారు ఇందులో, ప్రజల సమస్యల పైన గ్రౌండ్ లెవెల్లో పోరాడే వాళ్ళు ఈ సభలకు రావాలి. కానీ నేడు ఈ సభలు ఏ విధంగా మారాయంటే రాజకీయ నిరుద్యోగులకి నిలవలుగా మారాయి, కోటీశ్వరులకి కొలువులుగా మారినటువంటి పరిస్థితి. అసలు ఈ సభ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు చేసే చట్టాలపైన కానీ ప్రజా సమస్యలపైన వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలు కానీ ఏ విధంగా ముందడుగు వేస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నాయి, మనం చేసే చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఈ చేసే చట్టాల్లో లోటుపాట్లు ఏమున్నాయి, ప్రజలకు న్యాయం చేయాలంటే ఏ విధంగా ముందడికెళ్ళాలి, వ్యవస్థలో లోపాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లోపాలను తీర్చిదిద్దాలంటే ఏ విధంగా ప్రభుత్వాలు ముందడిగేయాలనేటువంటి ఒక చక్కటి చర్చ ఈ పెద్దల సభల్లో జరగాలి. కానీ నేడు ఆ పెద్దల సభల్లోకి ఉండేటటువంటి గౌరవం కూడా పోయేటటువంటి పరిస్థితి నేడుంది. అందుకే పట్టభద్రులారా, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ పెద్దల సభకు పంపించాల్సింది కోటీశ్వరులను కాదు, రాజకీయ నిరుద్యోగులను కాదు, ఒక సామాన్యులను పంపించండి. సామాన్యుల కోసం కొట్లాడే వాళ్ళను పంపించండి. ఖచ్చితంగా అధికార పార్టీ అండదండల కోసం పాకులాడకుండా ప్రతి ఒక్కరి సమస్యలని ప్రస్తావించే వాళ్ళను పంపిస్తే పెద్దల సభలకు ఉండే గౌరవం అనేది పెరుగుతుంది. పెద్దల సభలకి ప్రజల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. ప్రజల్లో పెద్దల సభ పైనటువంటి కోల్పోయినటువంటి గౌరవాన్ని తీర్చిదిద్దగలుగుతాం. నోటు కాదు ముఖ్యం, నోటు కాదు, మీ ఓటు అనేది నోటుతో ఓట్లను కొనుక్కోవచ్చు అనే వాళ్ళకి చెంపపెట్టులా మీ సమాధానం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పట్టభద్రుడు ఖచ్చితంగా నమోదు చేసుకున్న ప్రతి పట్టభద్రుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటును నోటుకు అమ్ముకోకుండా ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును
వినియోగించుకున్నప్పుడే ఖచ్చితంగా ఈ పెద్దల సభ పైన గౌరవం పెరుగుతుంది, పెద్దల సభకి సామాన్యులు వెళ్ళగలుగుతారనే సంకేతాన్ని కూడా పంపించి ప్రజాస్వామ్యం పరిడవిల్లే విధంగా పట్టభద్రులు కానీ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కానీ ఒక చక్కటి తీర్పు ఇవ్వాలని వారిని పట్టభద్రులను వాళ్ళందరినీ కోరుతున్నాను. ఓకే అన్న, అంటే మీరు చెప్పినటువంటి వాక్యాలు కావచ్చు ఎంతమందికి రీచ్ అవుతుంది, మరి చూసే వాళ్ళు కావచ్చు నోటు తీసుకోకుండా ఎంతమంది ఓట్లు వేస్తారనేది మనం చూద్దాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.